హలో. ఒక విషయాన్ని ఎంత మర్చిపోదామని ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా వైజాగ్లో ఒక స్మాల్ కిడ్ చనిపోయాడు. ఏ చైల్డ్ డైడ్ బికాస్ ఆఫ్ టీచర్స్ వైలెంట్ బిహేవియర్ టువార్డ్స్ హిమ్. క్లాస్ రూమ్లో టీచర్ అతని పట్ల వైలెంట్గా బిహేవ్ చేసింది. అది మనకి అనేక యూట్యూబ్ ఛానల్స్లో కనిపించాయి. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ నానమ్మని, ఆ చనిపోయిన అబ్బాయి ప్రణయ్ తేజ్ వాళ్ళ నానమ్మని ఆ టీచర్ మీద ఏమైనా కేసు పెడతారని అడిగినప్పుడు ఆమె ఏమందంటే, మేము ఎవరి మీద కేసు పెట్టట్లేదు, అంతా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, వాడు ఆయుష్ అంతవరకే ఉందని చెప్పేసి వాళ్ళని సముదాయించుకొని ఆ టీచర్ని క్షమించడం జరిగింది. అంత బ్రాడ్ మైండెడ్తో ఆలోచించినందుకు ఆమెకి హ్యాట్స్ ఆఫ్. అమ్మ, ఇప్పుడు టీచర్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను. అమ్మ, టీచర్ క్లాస్లో 40 మంది ఉన్నారనుకుందాం. 40 మంది బ్రైట్గానే ఉంటారా? 40 మందిలో 5గురు మాత్రమే బ్రైట్గా ఉంటారు. 5గురిలో కూడా ఒకళ్ళు మాత్రమే ది బ్రైటెస్ట్గా ఉంటారు. మరి క్లాస్లో కొంతమంది యావరేజ్గా ఉంటారు, ఇంకొంతమంది అబవ్ యావరేజ్గా ఉంటారు, ఇంకొంతమంది బిలో యావరేజ్గా ఉంటారు, ఇంకొంతమంది స్లో లెర్నర్స్గా ఉంటారు. వీళ్ళందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లా? ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, క్లాస్లో ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో చూసుకోవాలి. కొంతమంది క్లాస్లో ఎట్లా ఉంటారంటే మెత్తగా ఉంటారు. వాళ్ళకి మాత్రం సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇంత హార్ష్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఓకేనా? వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉండాలి. అసలు చిన్నపిల్లలకి చెప్పే టీచర్ని ఏమంటారు? మదర్ టీచర్ అంటారు. మదర్ టీచర్ అంటే ఏంటి? వాళ్ళనే అమ్మలాగా ట్రీట్ చేయాలి. అంటే మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి భయం అనేది ఉండకూడదు. మా టీచర్ మా అమ్మ లాంటిది అనే ఫీలింగ్ కలగాలి. వాళ్ళు మీ దగ్గరకు వస్తే భయపడితే ఇంకా అట్లా మీరు అసలు మదర్ టీచర్ ఎట్లా అవుతారు? ఒకసారి గమనించండి మీరు. ఇప్పుడు అమ్మ, ఎల్కేజీ యూకేజీ చదివే స్టూడెంట్స్ యొక్క వయసు ఎంత? 4 లేదా 5 సంవత్సరాలు ఉంటాయి. 4 లేదా 5 సంవత్సరాల పిల్లలు అంటే పసిపిల్లలే కదా. అంటే వాళ్ళ హార్ట్ ఎంత? లిటిల్ హార్ట్. మరి వాళ్ళకి హార్ష్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ హార్ట్ తట్టుకుంటుందా? తట్టుకోదు కదా. ఇదిగో హార్ష్ ట్రీట్మెంట్ ఇస్తే ఇట్లాగే రిజల్ట్ ఉంటుంది. చూడండమ్మా, వాళ్ళు వికసించే పుష్పాలు, వాళ్ళని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి హార్ష్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల చూడు, ఒక లైఫే స్పాయిల్ అయిపోయింది. ఈ ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళు ఏం చేయాలంటే, క్లాస్లో ఏ స్టూడెంట్ బాగా సైలెంట్గా ఉంటాడు, ఏ స్టూడెంట్ బాగా అదిరిపోతూ ఉంటారు అని ఐడెంటిఫై చేసి, ఈ బాగా అదిరిపోయే స్టూడెంట్స్ని ఏం చేయాలంటే, మీరు వాళ్ళ పేరుని పదే పదే పిలవటం, వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, అర్థమైందని అడగటం, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం, ఇలాంటివి చేస్తే అప్పుడు ఆ పిల్లలకు ఒక ఫీలింగ్ కలుగుద్ది. ఈమె మా అమ్మలాగే ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలిగి వాళ్ళు ఉన్న అదిరిపోయింది. అప్పుడప్పుడు కొంచెం మీరు హార్ష్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఇంత రిజల్ట్ అనేది ఉండదన్నమాట. మీకు ఆ స్టూడెంట్ బాగా అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం మీరు చదవనప్పుడు హార్ష్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాడికి అలవాటు అయిపోయింది. మా టీచర్ గారు ఇట్లాగే పనిష్ చేస్తారు, వర్క్ చేయకపోదని చెప్పేసి అలవాటు అయిపోయి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. అందుకని అబ్రహాం లింకన్ గారు తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ టీచర్కి ఒక లెటర్ రాస్తాడనమాట. అంటే వాళ్ళ కొడుకుని ఏ విధంగా తయారు చేయాలని, వాళ్ళ కొడుకుతో ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి వాళ్ళ టీచర్కి ఒక లెటర్ రాస్తాడు. అంటే ఎట్లా మంచి వాళ్ళతో మంచిగా ఉండేటట్టు, చెడ్డ వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేసేటట్టు, అట్లాగే నేచర్లో ఉన్న మిస్టరీని వాడికి తెలియజేయాలి అని చెప్పేసి ఇవన్నీ చేయాలి. అట్లాగే నా కొడుకుతో మీరు జెంటిల్గా బిహేవ్ చేయండి, ఎందుకంటే వాడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు, వాడికి ఏం తెలియదు అని చెప్పేసి టీచరు మొత్తం మీరే వాడిని తల్లిలాగా ట్రీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ టీచర్కి ఒక లెటర్ రాసి పంపిస్తాడనమాట. పేరెంట్స్ కూడా స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత టీచర్స్తో మాట్లాడేటప్పుడు, మా పిల్లవాడు అసలేం చదవట్లేదు, చావు కొట్టండి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఎందుకంటే క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది 40 రకాలుగా ఉంటారు, అందరూ ఒకే విధంగా ఉండరు. అసలు పక్కవాడితో కంపారిజన్ అనేది చేయమాకండి. ఓకేనా? పిల్లలు బాగా చదివేది అట్లా ఉంచండి. అసలు పిల్లలు బతికొండాలి, దానికి సంతోషించండి. ప్రణయ్ తేజ్ నెవర్ కమ్స్ బ్యాక్. మా టీచర్ ప్రణయ్ చేసినటువంటి అల్లరి మళ్ళీ నువ్వు చూడగలవా? ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్తో గడిపినటువంటి ఆనంద క్షణాలు మళ్ళీ నువ్వు తీసుకురాగలవా? ప్రణయ్ మళ్ళీ నీ క్లాస్లో కూర్చోటం చూడగలవా? ప్రణయ్ మళ్ళీ వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుకోవటం నువ్వు చూడగలవా? ఎందుకమ్మా, వాడు బ్రైట్ ఫ్యూచర్ని నువ్వు చూడగలవా? ఫ్యూచర్లో అమ్మా వద్దమ్మా. టీచర్స్ దయచేసి మీరు ఈ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్తో హార్ష్గా మాత్రం బిహేవ్ చేయమాకండి. ఓకేనా? అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరమ్మా. కొంతమంది చాలా సాఫ్ట్గా ఉంటారు ప్రణయ్ లాగా, వాళ్ళు తట్టుకోలేరమ్మా. ప్రణయ్ తేజ్ వాళ్ళ పేరెంట్స్కి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రణయ్ తేజ్ గారు, రెస్ట్ ఇన్ పీస్.